దోస్తులందరికీ నమస్తే. ఈరోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్న ఆడపడుచులందరికీ పెద్ద బతుకమ్మ శుభాకాంక్షలు. మరొక చిన్న విషయంతో మేము ముందుకు వచ్చిన. ఈరోజు విషయం ఏంటంటే, ఒక రోడ్డు మీద 2 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఒక పెద్ద వాహనం మూలమలుపు దగ్గర తిరుగుదో అని చెప్పేసి ఒక వ్యక్తి ఏం చేసిందంటే సైడ్కి జరిగిండు. అది మీదికి రావడం వల్ల ఏం చేసిందంటే, ఆ వ్యక్తి మొత్తం లోపల రోడ్డు పక్కకున్న ఒక గనుకంలో పడి గాయాల పాలైండు. ఇక్కడ స్టోరీలో నీతి ఏంటంటే, ఎదుటోళ్ళను సేవ్ చేయడానికి పోయి నువ్వు అడ్డం పడి నీ జీవితానికి ఇన్వెస్ట్ చేసుకోకని అర్థం. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకొస్తుంది, ఏ ఎండకు ఆ గొడుగొట్టమని పూర్వీకులు చెప్పారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, పక్కోని ఎండకు పక్కోనికి నీడు ఉండాలని చెప్పి వీని గొడుగు తీసి వానికి బట్టి వీడి ఎండలో మాడిపోతాడు. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, నీ జీవితాన్ని బాగుపడే ప్రయత్నంలో నువ్వు జీవితం గురించి కష్టపడు, సాధించు, తప్పేం లేదు. కానీ నీ జీవితాన్ని సంకనాకించి పక్కకు పెట్టి పక్కోని జీవితం గురించి కష్టపడ్డావు అనుకో, నీకేం మిగిలేదు, చివరికి శూన్యమే. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక విషయం చెప్పిండు లాస్ట్లో, ఏంటంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం తిన్నాక ఇంకొకరికి బుక్కుంటే పెట్టమన్నాడట. కాబట్టి నీ జీవితాన్ని సరిదిద్దుకున్నాక నువ్వు ఓకే అన్నప్పుడు పక్కన గురించి ఆలోచించి పక్కన పని చేయి. కానీ ఈ నాకు మంచిదనం ఉన్నది, నేను గొప్పని కావాలి, నా అందరు మంచోళ్ళనే ఈ మీమాంసల బతికి జీవితాన్ని సంకనాకించుకోకు, నీ జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకు. అందరికీ ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పండుగ తరపున చెప్తున్నా, దీన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ గ్యాస్.